వీక్షకులకు నమస్కారం. ఈ ప్రముఖ కవి జ్ఞానపేట అవార్డు గ్రహీత డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఆయన పాటల గురించి ఆయన గురించి చెప్పుకోవడం జరుగుతుంది. చూడండి న్యూస్ వీడియోలో ఆయనకి సాహిత్యంలోనే అత్యున్నత పురస్కారమైన జ్ఞానపేట పురస్కారం ఈ కావ్యానికి వచ్చింది. ఈ పేరు విశ్వంబర. సాహిత్యం అత్యంత కృషి చేసేందుకు నూతన కృషి చేసేందుకు ఆయనకి ఈ విశ్వంబర కావ్యానికి చూస్తున్నారు. జ్ఞానపేట అవార్డు అందుకున్నారు ఆయన. ఇంట్లో ఒకటి తీసుకుంటే చీకట్లో కనిపించదు చేతి సైగా, వేదలో వేడుకో తొలిపలేదు వెర్రికేక. చీకట్లో కనిపించదు చేతి సైగా, వేదలో వేడుకో తొలిపలేదు వెర్రికేక. ముంగులెత్తే గుండెలో పట్టి చూపలేదు, ముంగులెత్తే గుండెలో పట్టి చూపలేదు. పొడి మాట ఎలా విప్పేది మనసు కరంలో, ఎలా బొమ్మ కట్టేది మోహన తెల్లలకు. బదులు పలికింది ప్రకృతి, ఇదిగో నేనున్నానని. బదులు ప్రతి కదలికను గదువుకి రప్పించుకోమని తనలో ఒక కల్లోలం ఘోషించింది కడలి కెరట. తనలో ఒక కల్లోలం ఘోషించింది కడలి కెరట. తనలో ఒక ఉల్లాసం పలికించింది పున్నమి కిరణం. తనలో ఒక ఉల్లాసం పలికించింది పున్నమి కిరణం. తనలో ఒక వేదన ఎదురిచ్చింది శ్రావణ మేఘం. తనలో ఒక వేదన ఎదురిచ్చింది శ్రావణ మేఘం. తనలో ఒక వేదన ఎదురిచ్చింది శ్రావణ మేఘం. తనలో ఒక గర్జన ఎగిరి దూకింది కథనశం. తనలో ఒక గర్జన ఎగిరి దూకింది కథనశం. తనలో ఒక మాదిరిగా వాసనాడికి వాసన. తనలో ఒక ఆశ్చర్యం ఆవులించింది ధ్రువ వలయం. తనలో ఒక ఆశ్చర్యం ఆవులించింది ధ్రువ వలయం. తనలో ఒక నియతి నిలిచింది విస్తరంగా సరస్సు. తనలో ఒక నియతి నిలిచింది విస్తరంగా సరస్సు. తనలో ఒక వికృతి కమ్మింది అమావాస్య దిశ. తనలో ఒక వికృతి కమ్మింది అమావాస్య. ప్రకృతి పలికింది కృతిగా, కృతి నిలిచింది మానసాకృతిగా. ప్రకృతి పలికింది కృతిగా, కృతి నిలిచింది మానసాకృతిగా. కదిలిపోతున్నది మనసు తెర మీద. కవితాత్మక పరామర్శన. మరి చూడండి, ఇది ఎంత గొప్పగా కాలం ఆ భాష కాలాతీతంగా టైం అనేది ఉండట్లేదు. ఉన్నప్పుడు టైం చెప్పి తీసుకొని చదవాల్సి వస్తుంది. పెద్ద కాస్ట్ కూడా కాదు, 40 రూపీసే. అప్రిషియేట్స్ వచ్చేసి విశాల పబ్లికేషన్స్లో తిరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు ఈ పుస్తకం చదవాలి. ఇప్పుడు నేటి తరం పిల్లలు మర్చిపోతున్నారు. పిల్లల చేత పెద్దలు కూడా ఈ పుస్తకం చదవాలి. తెలుగు భాష తెలుగు విషయాలు తెలుగు మర్చిపోతున్నాం. తెలుగు మన మాతృభాష, తల్లి భాష. తెలుగు జాతి మనది, వెలుగు జాతి మన పాట కూడా రాసింది తెల్లవారు చిత్రంగా. ఇంకా మంచి పాటలు ఆయన వేరే రాశారు. ముందుకు తీసుకొస్తాయి మరి వీడియోలో, ప్రీవియస్ వీడియోలో కూడా చెప్తున్నాం. అలాగే పాటలే కాకుండా గేయాలే కాకుండా మరి ఎన్నో మరి గజల్స్ కూడా ఆయన రాయడం జరిగింది. అవి కూడా వీడియోలో ప్రీవియస్ వీడియోలో చూడవచ్చు. మరి తీసుకుంటూ చెప్తే ఫస్ట్ పిక్చర్ ఆయన తెలుగు మరి సినీ సాహిత్యం పరిచయం చేసే కీర్తి చేసి నందమూరి తారక రామారావు గారు. మరి గులేబకాలు గత గేయాలు చూసి ఫస్ట్ పుస్తకంలో పబ్లిష్ అవుతుంటే పేపర్లో అక్కడ గేయాలు చూసి బాగున్నాయి, గేయాలు పాటలు ఎందుకు రాయకూడదు. అన్ని పాటలకు ఒకే సినిమాలో అన్ని పాటలు రాయమంటే ఒక పాట రాయమంటే రాయదు అన్నగారు అన్నారు ఆయన. సరిగ్గా అన్ని దోచుకుంటూ వచ్చి ఉన్నేల దర్శనం ఆ పాట ఫస్ట్ రాసి కళల అలలపై. కానీ ముందు రికార్డింగ్ ఏంటి, అన్ని దోచుకుంటూ ఒకటి ఉన్నేల దర్శనం. గులేబకాలు గట్రా అన్ని పాటలు ఆయన రాశారు. రైల్వే స్టేషన్కి వెళ్ళి ఆయన రిసీవ్ చేసుకొని మరి ఒక 6 రోజులు ఆ ఇంట్లో వసతి ఏర్పాటు చేసి కవిగారి చేత కవిశ్వరుడు, ఒక కన్య కవిశ్వరుడు అంటారు. కవిగారి ఇచ్చిన మర్యాద అందరూ చెప్పుకోవడం విషయం, అభినందించడం ఆ విషయం. మరి ఆయన అన్ని పాటలు మరి గులేబకాలు గట్రలో రాయించారు చేత స్వయంగా మరి రైల్వే స్టేషన్కి వెళ్ళి రిసీవ్ చేసుకుని నారాయణ రెడ్డి గారిని 4 రోజులు ఆయన ఇంట్లో స్వగృహంలో మరి వసతి ఏర్పాటు చేసి కవిగారు పిలిచేవారు. అలాగే రామేశ్వరతో చిత్రం అలాగే చిత్రం దుర్యోధనుడి పాట ఏంటి దుర్యోధనుడికి రసపట్టులు ఉండవు అని చెప్పేసి రెడ్డి గారు అనడం. మరి ఆయనకి ఊహ వచ్చింది రామారావు గారికి దుర్యోధనుడి పాట పెట్టారు. అది కూడా సూపర్ డూపర్ హిట్. అలా ఎన్నో పాటలు తీసుకుంటే నిండి సంవత్సరంలో మరి జీవితమే వైకుంఠ పాలు, నిజం తెలుసుకో బాయి, ఎగరేసే నిత్యంలా కాదు, పడదోసే పావులు ఉన్నాయి, చిరు నువ్వులతో విషవాలు రావాలి, వేధించి ముందుకు పదవి.
నిందించి ఎవరికి తల వంచకు ఎవరిని ఆచరించదు. ఇంటి బలమే నీ ఆయుధం, ఇంటి మనసే నీ ధనం అని చెప్పేసి మరి ఇన్ని సంవత్సరాలు మంచి పాట రాశాను. ఇంకా చాలా పాటలు ఉన్నాయి. మరి ఒకటి చెక్కలు దొరకడం, వెళ్ళి జాబులు ఇవన్నీ పట్టుకొని చాలా పాటలు రాశాను. పగలేదు ఇలా చూడండి, చాలా పాటలు. ఒకటి కోట చంద్రం, చెక్కలు దొరకడం, ఒకటి కోట వెళ్ళిన ధర చెప్పుకొని ఇంకా చాలా పాటలు ఆయన తెలిసిందే రాముడి భూమిలో చేశారు. చక్కగా అద్భుతంగా వచ్చే పాటలు 3 బిట్లుగా చూడండి. మీరు ఆదరించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరి మరిన్ని విషయాలు మనం ముందు వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.